కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధి కార్యక్రమం మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత గలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమలను గురించి వివరించుతును. సావధానుడై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారినైనను రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజింపవలెను. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం మొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను. అటుల చెయ్యలేని వారు కనీసము ముగ్గురైనను బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించి వలయును. ఉండదగిన విధంగా వారు సోమవారం నందు 2 పూటల భోజనమైనా కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకొనకుండా ఉండటం మంచిది. ఇట్లా కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతములు చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి సన్నిధిని చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును. దీనికి ఉదాహరణగా ఇతిహాసము గలదు. దాన్ని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం ముందుట. పూర్వకాలమున కాశ్మీర దేశమున ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకొని ఉండును. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగిన. ఆమె పేరు స్వతంత్ర్య. విష్ణురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మను సద్బ్రాహ్మణునికి యువకుని ఇచ్చి పెళ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై ఉన్నందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడును. ఒకటిచే లోకాలెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెరు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు విష్ణురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కాక పెద్దలను దూషించుచు అత్తామామలను భర్తను తిట్టుచు కొట్టుచు రొక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులను తెచ్చిన తినుబండారములను బట్టలను పువ్వులను ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అపరదిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలుగొట్టిరి. కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆమెను అభిమానము చేత పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమె తోడనే కాపరం చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు ఆ విష్ణుడి గయ్యాళతనమును కేవగించుకొని ఆమెకు కర్కస అని ఎగతాళి పేరును పెట్టుట చేయాది మొదలుగా అందరూ దానిని కర్కస అని పిలిచి ఉండేవారు. ఇట్లా కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయ్యను విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై బాగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహంను ఒకరి సహాయంతో అక్కర లేకని అతిరహస్యంగా దొడ్డిదారిని గొంపోయి ఊరి చివరున్న పాడు నూతిలో పడవేసి చెత్తా చెదారంతో నింపి ఏమీ ఎరగని దానివల్ల ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకము లేదని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరిలో క్రియగంటనే వశపరుచుకొని వారిల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమించుచు వర్ణసంకరమురాలయ్యెను. అంతేగాక పడుచు కన్యల భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులను నేర్పి పాడు చేసి విటులను తార్చి ధనార్జన కూడా చేయసాగింది. జనకరాజా, యవ్వన బింకంతో ఎందు కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనం నశించిన శరీరము మెహవ్రణములు బయలుదేరినది. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కార్య ప్రారంభమైంది. దానికి తోడు శరీరం అంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడల్చున్నది. దినదినము శరీరం పటుత్వము కృషించి కురూపియ భయంకర రోగంతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విడులు ఏ ఒక్కరూ ఆమెను ఇప్పుడు తొంగి చూడనేరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమలను గిట్టనైనను పలకరించునని ఆ వీధి మొహమైనను చూడకుండేరు. కర్కసీటులో నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంత కాలమునకు చనిపోయింది. బ్రతికునున్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరాలను యమభటులు ఆమెను చంపోయి ప్రేతరాజకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుని వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతా ఇంతా కాదు, వెంటనే ఆమెను తీసుకువెళ్ళి ఎర్రగా
కాల్చిన ఇనపస్తంభమును కట్టుమని ఆజ్ఞాపించెను. వీటిలతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన యమస్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు యముని గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణిగా మార్చినందుకు వలస కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులను అత్తమామలను యమకీర్తి తీసుకొచ్చినందుకు సీసము కరిగించి నోటిలోను చెవుల్లోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమునకు నరకమునకు వెయ్యగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపమునకు ఇట్లు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకములు పడుచుండిరి. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించుకో కళింగ దేశమునకు కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా తరుమువారు తరుముచూ ఉండేడు. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుకొనుటకై లోనికేగిన్ సమయంన ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నం తినెను. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానంచే జరిపించిన బలి అన్నం తినుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలన ఆ శనకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శనకము విప్రోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకొని ఆ మాటలు బ్రాహ్మణులు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అనిలెవరూ లేనందున లోనికేగను. మరలా రక్షింపము రక్షింపమని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతమేమని ప్రశ్నించగా ఎంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టక వెనుక 15 జన్మల ముందు విప్రులాంగను నేను వ్యభిచారిణికి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తని చంపి విప్రమందు అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలని తనువు చాలించిన తర్వాత యమదూతల వలన మహానరక బాధలు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వలన ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నం తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది. కావున విప్రోత్తమ నాకు మహాపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నానని వేడుకొనగా కార్తీక సోమవారం వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను. ఆమె అక్కడి వారి అందరూ చూచుచుండగానే విమానమెక్కి శివ సాన్నిధ్యం ఏగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసెను. ఇంకను ఇట్లు చెప్పదొడలనగిరి.